విశ్వాస బృందము కూడా చేతి పనుల్లోనో, ఉద్యోగాల్లోనో, వ్యాపారాల్లోనో, లేకపోతే జరుగుతున్న ప్రక్రియలోనో, వారు చేసే ప్రతి విషయంలోనో కపటోపాయము చేత మోసపూరితముగా దీవెన తెచ్చుకుంటున్నారు కానీ అది క్షేమము లేదు. అది క్షేమము లేదు. అది కుటుంబ పరంగా క్షేమము లేదు, దేశపరంగా క్షేమము లేదు, పంటల పరంగా క్షేమము లేదు, వివాహాల పరంగా క్షేమము లేదు, చేతి పనుల్లో క్షేమము లేదు, ఆరోగ్యపరంగా క్షేమము లేదు, ఆధ్యాత్మికంగా క్షేమము లేదు. ఏదో బ్రతుకుతున్నామన్నట్లు బ్రతుకుతున్నారే కానీ యాకోబు వలె ఒక కలవరం వారి గుండెల్లో. తీసుకున్నాడా? అన్నొచ్చాడా? వాడికి కరెక్ట్గా పేరు సరిపోయింది. 2 మార్లు నన్ను మోసం చేసి మొదట జ్యేష్ఠత్వం కొట్టుకున్నాడు, ఇప్పుడు 2వ మారు నా దీవెనను కూడా తీసుకున్నారు. ఇప్పుడు దీవెన అయితే వచ్చింది కానీ యాకోబుకి అది క్షేమమో కాదు. అయితే వాక్యం ఏమంటుంది?